వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను నా జినోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నా డిఎన్ఏ భారతీయుడిదే అని నేను కనుగొన్నాను. ప్రతిసారి నేను భారతీయ సంగీతం విన్నప్పుడు నా శరీరం తెలియకుండానే నృత్యం చేయడం ప్రారంభిస్తోంది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో. ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి. Just before I made my state visit to India, I had what is called a genome sequencing test. I tested my DNA and I found out I had Indian DNA. No, this is true, you know. And that's why I think every time I hear some music, especially Indian music, I find my body moving. Today at the state banquet in our palace, you know, state banquet, very formal. But I cannot help, my ministers, my generals, they all like to dance. They all like to sing. Maybe most of them have Indian DNA also. సూపర్ కదా. రోమాలు నిక్కబొడిచి మనసులో ఏదో తెలియని ఆనందం వస్తుందని చెప్తా చూసిండ్రా. ఆయన మాట్లాడుతుంటే నాకు అంత ఆనందంగా అనిపించింది. ఆయన ఇంకేం చెప్పాడో తెలుసా? ఆయన డిఎన్ఏనే కాదు, భారతీయ మ్యూజిక్కి సంబంధించి మాట్లాడారు. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి, లేకపోతే క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి, హిందూ దేశం భారతదేశం ఒక్కటే, ఇప్పుడిప్పుడే నేపాల్ ఆ దేశం వైపు ఉంది అనుకుంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, ప్రపంచంలో ఉంది మొత్తం హిందువులే. సనాతన హైందవ ధర్మం ఈ విశ్వం ఏర్పడిన దానికంటే ముందు, ఈ విశ్వం ఏర్పడటంతోనే సనాతన హైందవ ధర్మం ఏర్పడ్డది. 2000 సంవత్సరాల క్రితమో, 2500 సంవత్సరాల క్రితమో, 700 సంవత్సరాల క్రితమో, 1000 సంవత్సరాల క్రితమో అన్యమతాలు ఏర్పడితే, ఈ విశ్వం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా సనాతన హైందవ ధర్మం ఉంది. కాబట్టి ప్రతి మనిషి డిఎన్ఏలో ఉండేది ఏంటంటే హిందుత్వం. ఆ విషయాన్ని తెలుసుకున్న రోజు ఈయనలాగా ఒక మనిషి పరిపూర్ణంగా మారతాడు. అంతేకాదు, ఇండోనేషియా భాషలోని దాదాపు 50% పదాలు సంస్కృతం నుండి వచ్చినవే. అలాగే చాలామంది ఇండోనేషియన్ పేర్లు వినండి, ప్రజల పేర్లు, అవి సంస్కృత మూలాలను కలిగి ఉంటాయి. మోదీ గారికి పెద్ద అభిమాని అని కూడా ఆయన చెప్పారు. ఎంత అద్భుతమైన ప్రకటన! భారతదేశంలో ఈ కాంగ్రెస్ మరియు వామపక్ష చరిత్రకారులు కేవలం మొఘలులు, బ్రిటిషర్ల గులామీ ముచ్చట్లను మాత్రమే పుస్తకాల్లో రాస్తే భారతీయ సమాజంలో ఒక రకమైన నిరాశను నింపారు. కానీ అసలు నిజం ఏంటంటే, మన సనాతన పూర్వీకులు ఈ ప్రపంచానికి నాగరికతను నేర్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయత యొక్క మూలాలను బలంగా నాటారు. ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇది కూడా ఇండోనేషియాకి సంబంధించింది. Evita, and actually I'm Indonesian national, but my forefathers came from Sindh in India. I serve as an expert staff at the General Election Commission of Indonesia, where I contribute to strengthening democracies through election administration, voter education, public communication, and international cooperation. Besides my role in public service, I'm also an academic, a former journalist, a former Putri Indonesia favorite, and actively involved in Indonesia's creative economy movement. Although these journeys may seem different, they all have been driven by the same purpose: building public trust and creating meaningful connections between institution and society. Through my name is
మా పూర్వీకులు భారతదేశంలోని సింధు ప్రాంతం నుండి వచ్చారు అని ఇండోనేషియా యువతి ప్రధాని మోదీతో ఎంతో గర్వంగా చెప్తోంది. ఒకటి ఇక్కడ గమనించండి, నేటికి సింధు ప్రాంతం భారతదేశాన్నే అని నమ్మడం మన అఖండ భారత సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన భాగం. విదేశాల్లో కూడా ప్రజలు సింధ్ అనేది భారతదేశంలో భాగమే అని అనడం వినడం నిజంగా ఒక అద్భుతమైన మరియు గర్వించదగ్గ అనుభూతి. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం అయినప్పటికీ ఆధునిక దేశాలు ఏర్పడక ముందు నాటి ప్రాచీన భారతీయ నాగరికతతో ఇండోనేషియాకు ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాలు నేటికి అలాగే సజీవంగా ఉన్నాయి అంటే అది నా సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనం. హిందూగా పుట్టినందుకు గర్విస్తున్నాను, భారతదేశంలో పుట్టినందుకు అంతకంటే గర్వపడుతున్నాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.